హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్‌కి స్వాగతం. మనం లాస్ట్ వీడియోలో ఇండియన్ పాలిటీలో భాగంగా కేంద్రం మరియు దాని భూభాగం అనే టాపిక్ గురించి ఒరిజినల్ డాక్యుమెంట్‌ను డీకోడ్ చేయడం జరిగింది. మరి ఈ వీడియోలో పార్ట్ 2లో భాగంగా కేంద్రం మరియు దాని భూభాగం, ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ దీనికి సంబంధించిన కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదనపు సమాచారాన్ని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మిత్రులారా, మనకి 1947లో ఆంగ్లేయులు మనకి పరిపాలన అందించిన తర్వాత, మన పరిపాలన ప్రారంభించిన తర్వాత, మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పునర్వ్యవస్థీకరణ అనేది ఏ విధంగా జరిగిందో చూద్దాం. స్వతంత్ర సమయానికి మన భారతదేశంలో 2 రకాల ప్రాంతాలు ఉండేవి. ఫస్ట్ వన్ బ్రిటిష్ ప్రావిన్సీలు, సెకండ్ వన్ సంస్థానాలు. బ్రిటిష్ ప్రావిన్సెస్ అంటే ఏమిటి? అంటే నేరుగా బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించినటువంటి ప్రాంతాలు. అంటే ఆంగ్లేయులే డైరెక్ట్‌గా పాలించినటువంటి ప్రాంతాలను బ్రిటిష్ ప్రావిన్సెస్ అని అంటారు. మరి సంస్థానాలంటే ఏమిటి? సంస్థానాలంటే మన భారతదేశంలో ఉన్నటువంటి స్థానిక రాజులు ఎవరైతే ఉంటారో అప్పట్లో వారు పరిపాలించినటువంటి ప్రాంతాలను సంస్థానాలు అంటారు. ఈ సంస్థానాలనేవి ఇవి బ్రిటిష్ క్రౌన్ కిందకు లోబడి ఉండేవి. అంటే బ్రిటన్‌లో ఉన్నటువంటి రాజుకి ఆధీనంలో ఉండేవన్నమాట. సో, మరి ఈ విధంగా 1947వ సంవత్సరంలో మనకి బ్రిటిష్ ప్రావిన్సెసు, సంస్థానాలు ఉండగా, ఈ బ్రిటిష్ ప్రావిన్సెస్ అనేవి నేరుగా మన పరిపాలన కిందకి రావటం జరిగింది. మరి సంస్థానాల పరిస్థితి ఏంటి? సంస్థానాల పరిస్థితి ఏమిటి అంటే, అదే సంవత్సరంలో 1947వ సంవత్సరంలో ఒక చట్టం చేయబడింది. అది ఏమిటంటే, భారత స్వతంత్ర చట్టం 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. మరి ఈ చట్టం ద్వారా ఈ సంస్థానాలనేవి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలనేవి భారతదేశంలో ఉండాలా? లేదంటే పాకిస్తాన్‌లో విలీనం కావాలా? లేదా స్వతంత్రంగా ఉండాలా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. సో, అటువంటి సందర్భంలో మన భారతదేశంలో మొత్తంగా 552 సంస్థానాలనేవి ఉండేవి. ఈ 552 సంస్థానాల్లో 549 సంస్థానాలు భారతదేశంలో నేరుగా విలీనం కావడం అనేది జరిగింది. కానీ 3 సంస్థానాలు మాత్రం ఆ 3 ఏంటంటే హైదరాబాద్, జునాగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ 3 సంస్థానాలు మాత్రం మన భారతదేశంలో విలీనం కావడానికి నిరాకరించడం అనేది జరిగిందనమాట. అయితే ఈ 3 సంస్థానాలను మన భారతదేశంలో ఏ విధంగా విలీనం చేశారంటే హైదరాబాద్ ఫస్ట్ వన్ హైదరాబాద్‌ని చూసుకున్నట్లయితే ఈ హైదరాబాద్ అనే సంస్థానము నిజాం పాలనలో ఉండేది. నిజాం రాజు యొక్క పరిపాలనలో ఉండేది. సో, మరి ఇది హైదరాబాద్‌లో విలీనం కాడానికి ఒప్పుకోకపోతే అప్పుడు మనం పోలీస్ చర్య అంటే పోలీస్ యాక్షన్ ద్వారా 1948వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మన భారత ప్రభుత్వం అనేది ఆపరేషన్ పోలో ఇది అడగటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. హైదరాబాద్ సంస్థానాన్ని ఏ ఆపరేషన్ ద్వారా మనం విలీనం చేసుకోవడం జరిగిందంటే ఆపరేషన్ పోలో. సో, ఆపరేషన్ పోలో అనేటువంటి పోలీస్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని మనం భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది. సో, అప్పటితో ఈ నిజాం పాలన అనేది ఈ యొక్క హైదరాబాద్‌లో అంతమొందించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వన్ జునాగఢ్ సంస్థానం. సో, ఈ జునాగఢ్ సంస్థానంలో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం అనేది జరిగింది. అంటే ప్రజల నుంచి అభిప్రాయాలను కనుక్కున్నట్లయితే అది 1948వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఈ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించడం జరిగింది. సో, ఇందులో ఈ యొక్క జునాగఢ్ సంస్థానానికి సంబంధించినటువంటి సంస్థాన అధిపతులు పాకిస్తాన్‌లో పాకిస్తాన్‌లో చేరాలనుకున్నారు. కానీ అక్కడున్నటువంటి ప్రజలు మాత్రం భారతదేశంలో మేము కలుస్తామని చెప్పటం జరిగింది. సో, అంతటితో మరి ఆ సంస్థానాన్ని కూడా మన భారతదేశంలో ఈ జునాగఢ్ సంస్థానాన్ని మనం విలీనం చేసుకోవటం జరిగింది. అయితే జమ్మూ కాశ్మీర్ సంస్థానం యొక్క పరిస్థితి ఏమిటి అంటే, ఈ జమ్మూ కాశ్మీర్ పరిపాలిస్తున్నటువంటి రాజా హరిసింగ్ అనే వ్యక్తి మన భారత ప్రభుత్వంతో ఒక విలీన పత్రాన్ని చేసుకోవడం జరిగింది. అంటే ఒప్పంద పత్రం అన్నమాట. సో, దీన్ని 1947 అక్టోబర్ 26వ తేదీన చేయడం జరిగింది. మరి ఈ విలీన పత్రంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి చూసినట్లయితే, పాకిస్తాన్ మద్దతుతో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఉన్నటువంటి సంస్థానంలో ఉన్నటువంటి కొంతమంది గిరిజనులు ఈ మహారాజా హరిసింగ్ మీద దండయాత్ర చేయడం జరిగింది. సో, ఈ విధంగా ఆ సంస్థానంలో నెలకొన్నటువంటి అల్లకొల్లాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాజా హరిసింగ్ అనే వ్యక్తి మన భారత ప్రభుత్వంతో ఒక ఒప్పంద పత్రాన్ని దాన్నే విలీన పత్రం అంటాం. ఈ విలీన పత్రాన్ని చేసుకోవటం జరిగింది. మరి ఈ విలీన పత్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు ఏమిటి అని చూసినట్లయితే ఈ పత్రం ద్వారా అంటే ఈ విలీన పత్రం ద్వారా ఈ సంస్థానం అంటే
కాశ్మీర్ అనే సంస్థానం, జమ్మూ అండ్ కాశ్మీర్ అనే సంస్థానం ఎప్పటికైనా చేరాలనుకుంటే స్వచ్ఛందంగా భారతదేశంలో చేరుతాము. కానీ అప్పటి వరకు మీ యొక్క ప్రభుత్వానికి కొన్ని అంశాలను ఇస్తున్నాం. ఆ అంశాల విషయంలో మీరు జోక్యం చేసుకోండి. మిగతా విషయాలు మేము చూసుకుంటామని ఈ ఒప్పందంలో చేయడం జరిగింది. సో, మరి భారత ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆ ఒప్పందం ఏంటంటే రక్షణ, డిఫెన్సు, విదేశీ వ్యవహారాలు, ఎక్స్టర్నల్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ ఈ విషయాలను భారత ప్రభుత్వం చూసుకుంటుందని, మిగతా విషయాలు అంటే మిగిలిన అంతర్గత పాలన అనేది ఆ యొక్క సంస్థానం అనేది చూసుకుంటుందని ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మనకి 1947వ సంవత్సరంలో. సో, ఆ విధంగా తర్వాత మనకి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా మన భారతదేశంలో విలీనం కావడం అనేది జరిగింది. టోటల్‌గా మన భారతదేశంలో ఉన్నటువంటి 552 సంస్థానాలు కూడా పూర్తిగా బ్రిటిష్ ప్రావిన్సెస్‌తో పాటుగా మన భారతదేశంలో విలీనం కావడం అనేది జరిగింది. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిపై పరిపాలన అధికారం మన భారత ప్రభుత్వానికి ఉంది. సో, ఇప్పుడు ఏ విధంగా మనం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను క్రమక్రమంగా నేటి వరకు ఎలా అది పునర్వ్యవస్థీకరణ చెందుతూ వచ్చాయనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే మిత్రులారా, మనకి 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి మన భారతదేశంలో రాష్ట్రాలు మరియు భూభాగాలనేవి 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ వర్గీకరణ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డీలుగా వర్గీకరించడం జరిగింది. పార్ట్ ఏలో 9 రాష్ట్రాలు, పార్ట్ బిలో 9 రాష్ట్రాలు, పార్ట్ సిలో 10 రాష్ట్రాలు, పార్ట్ డిలో ఒకే ఒక్క కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్. సో, మొత్తంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా మనకి 1950 సంవత్సరంలో విభజించడం అనేది జరిగింది. అయితే సంస్థానాల విలీనం తర్వాత తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమే జరిగాయి. అంటే 1950వ సంవత్సరం నాటికి మన భారతదేశంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. తదుపరి భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అవసరం పెరిగింది. అంటే భాషను బేస్ చేసుకొని మాకు రాష్ట్రాలు కావాలి అన్నటువంటి ఉద్యమాలు మన భారతదేశంలో రావటం జరిగింది. సో, దీనిలో భాగంగా మరి ఈ ఒత్తిడి ఎక్కువ అవడంతో మన భారత ప్రభుత్వం ఈ భాషా ప్రాతిపదిక వచ్చినటువంటి అంటే భాషను ఆధారంగా చేసుకొని రాష్ట్రాల విభజన చేయొచ్చా? చేయకూడదా? అని కొన్ని కమిషన్‌లను, కమిటీలను నియమించడం జరిగింది. మనకి ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క విషయాలనేవి చాలా చాలా అవసరం. సో, ఫస్ట్ వన్ థార్ కమిషన్. సో, ఈ థార్ కమిషన్‌ను 1948వ సంవత్సరం జూన్ నెలలో నియమించడం జరిగింది. ఈ కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎస్‌కే థార్, శ్యామల కృష్ణ థార్. ఈయన అలహాబాద్ హైకోర్ట్‌లో న్యాయమూర్తిగా పనిచేయడం అనేది జరిగింది. ఈ యొక్క థార్ కమిషన్ అనేది 1948 జూన్‌లో నియామకం చేస్తే, 1948 డిసెంబర్‌లో తన యొక్క నివేదికను సమర్పించడం జరిగింది. మరి ఈ కమిషన్ ఎటువంటి సిఫార్సులు చేసిందంటే, భాషా ప్రాతిపదికన అంటే భాషను బేస్ చేసుకొని, ఆధారంగా చేసుకొని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయకూడదు. కేవలం పరిపాలనా సౌలభ్యం ఆధారంగా చేసుకొని మాత్రమే రాష్ట్రాలను ఏర్పాటు చేయండి అని సిఫార్సులు చేయడం అనేది జరిగింది. ఈ సిఫార్సులనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ జేవీపీ కమిటీ. సో, జేవీపీ కమిటీ అంటే జే అంటే జవహర్లాల్ నెహ్రూ, వి అంటే వల్లభాయ్ పటేల్, పి అంటే పట్టాభి సీతారామయ్య. సో, ఈ ముగ్గురి కలయికతో ఒక కమిటీను నియమించడం జరిగింది. ఇది కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల అభిప్రాయం గురించి నియమించడం జరిగింది. థార్ కమిషన్ నివేదికపై వ్యతిరేకత రావడంతో ఈ యొక్క కమిషన్ కూడా నియమించడం అనేది జరిగిందనమాట. సో, కాంగ్రెస్ పార్టీ ద్వారా డిసెంబర్ 1948లో ఈ యొక్క కమిటీని నియమించడం జరిగింది. ఇందులో సభ్యులు మనం చెప్పుకున్నాం జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. సో, ఈ యొక్క కమిటీ మనకి నివేదికను ఎప్పుడు సమర్పించిందంటే 1949లో ఏప్రిల్ నెలలో సమర్పించడం జరిగింది. మరి ఈ కమిటీ చేసిన సిఫార్సులు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను చేయకూడదు అని కూడా ఇది కూడా చెప్పడం జరిగింది. తాత్కాలికంగా ఈ యొక్క అభిప్రాయాన్ని, ఈ యొక్క వాదనను వాయిదా ఎయ్యండని ఈ యొక్క మన జేవీపీ కమిటీ సూచించడం జరిగింది. మరి ఈ విధంగా భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో భాషను బేస్ చేసుకొని, భాషను ఆధారంగా చేసుకొని ఒకే భాష మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రాన్ని కల్పించండి అనే ఒత్తిడి పెరగడం జరిగింది. అందులో భాగంగానే మన పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 56 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించడం జరిగింది.
సో దాని ఫలితంగా ప్రజల నిరసన ఒత్తిడి కారణంగా మనకి 1953 అక్టోబర్ నెలలో మద్రాస్ రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే ప్రాంతాలను వేరు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో వివిధ ప్రాంతాలకు కూడా రాష్ట్రాలను కావాలని, ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని డిమాండ్ పెరగడంతో ఫజల్ ఆలీ కమిషన్‌ను నియమించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అవసరం స్పష్టమవడంతో డిసెంబర్ 1953వ సంవత్సరంలో ఈ ఫజల్ ఆలీ కమిషన్‌ను నియమించడం జరిగింది. మరి ఈ ఫజల్ ఆలీ కమిషన్ యొక్క అధ్యక్షుడిని చూసుకున్నట్లయితే అలీ అనే వ్యక్తి ఈ యొక్క కమిషన్‌కి అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. ఈయన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా గతంలో పనిచేయడం జరిగింది. సో, అదే విధంగా ఈ ఫజల్ అలీ అనే ఆయన ఒడిషా రాష్ట్ర గవర్నర్‌గాను 1947-48 వరకు, అలాగే అస్సాం రాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేయడం జరిగింది. ఇందులో సభ్యులను చూసినట్లయితే కేఎం ఫణిక్కర్, ఇతను ప్రముఖ చరిత్రకారుడు, పండితుడు, దౌత్యవేత్త. చైనాలో భారతదేశానికి మొదటి రాయబారిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ కేఎం ఫణిక్కర్. సో, అదేవిధంగా సెకండ్ పర్సన్ హెచ్ఎన్ కుంజురు ఇతను కూడా రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. సీనియర్ రాజకీయ నాయకుడు, అలాగే నేషనల్ క్రెడిట్ కార్ప్స్ అంటే ఎన్‌సీసీ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా ఈ యొక్క హెచ్ఎన్ కుంజురును చెప్పుకోవడం జరుగుతుంది. సో, ఈ విధంగా నియమించినటువంటి ఈ ఫజల్ ఆలీ కమిషన్ మనకి నివేదికను 1955వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ఇవ్వటం జరిగింది. ఈ ఫజల్ ఆలీ కమిషన్ యొక్క ముఖ్య సిఫార్సులు ఏంటి అంటే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను భాషను ప్రాతిపదికగా చేయాలని సూచించింది మొట్టమొదటిసారిగా. అయితే భాషను ప్రాతిపదికగా చేసుకొని ఈ రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు. అయితే రాష్ట్రాలను భాషను ప్రాతిపదికగా చేసుకొని రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు కానీ, ఒకే భాష, ఒకే రాష్ట్రం అంటే ఒక భాష మాట్లాడే వాళ్ళందరికీ ఒకే రాష్ట్రం అవ్వాలనేది దాన్ని అంగీకరించలేదు. అంటే మరొక విషయం ఏంటంటే, అప్పటికే ఉన్నటువంటి పార్ట్ ఏ, బి, సి, డి రాష్ట్రాల వర్గీకరణ 1950వ సంవత్సరంలో ఉండేవి కదా! సో, ఈ రాష్ట్రాల వర్గీకరణ రద్దు చేయాలని, 16 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని ఈ ఫజల్ ఆలీ కమిషన్ సూచించింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండే విధంగా మన భారతదేశంలో ఈ రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే దీనికి అనుగుణంగా 1956వ సంవత్సరంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను చేయడం జరిగింది. సో, ఫజల్ ఆలీ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సుల ఆధారంగా తీసుకొని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ 1956లో చేయడం జరిగింది. సో, మరి అయితే 1956వ సంవత్సరంలో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అప్పటికే ఉన్నటువంటి అంటే 1950 నాటికి ఉన్నటువంటి ఏ, బి, సి, డి ఈ వర్గీకరణను తొలగించి పార్ట్ ఏ, పార్ట్ బి రాష్ట్రాల మధ్య తేడాను తొలగించడం జరిగింది. అలాగే పార్ట్ సి రాష్ట్రాలను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాలను విలీనం చేసి మిగిలిన ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే మొత్తానికి మిత్రులారా 1956వ సంవత్సరంలో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ సవరణ చేసి మనకి 1956 నవంబర్ 1 నాటికి భారతదేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఫజల్ ఆలీ కమిషన్ ప్రకారం సూచించినటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అంటే 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలను సూచించింది. కానీ ఆ యొక్క సూచనలను తీసుకొని మన భారత ప్రభుత్వం 1956లో 7వ రాజ్యాంగ సవరణ చేసి 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో, అవి చూసినట్లయితే 14 రాష్ట్రాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, బొంబాయి, జమ్మూ కాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాస్, మైసూర్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఇవి 14 రాష్ట్రాలు. కేంద్రపాలిత ప్రాంతాలను చూసినట్లయితే అండమాన్ నికోబార్ దీవులు, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, మణిపూర్, త్రిపుర. ఇవి 6 కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ ఎప్పటి వరకంటే 1956 7వ రాజ్యాంగ సవరణ చేసినటువంటి విభజన అన్నమాట. సో, అయితే మిత్రులారా ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క వర్గీకరణ అంటే 1950 నుంచి నేటి వరకు ఏ విధంగా ఈ వర్గీకరణ చేయబడ్డాయనే దాని మీద మనకి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్‌లో మనకి క్వెషన్స్‌లు అడగడం జరుగుతుంది.
సో, కాబట్టి దీనికి అనుబంధంగా మన పార్ట్ 3 వీడియోని కూడా మీకు అందించడం జరుగుతుంది. సో, ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క వీడియోస్ అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి. ఉపయోగించుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా కాంపిటీటివ్ యాస్పిరెంట్స్‌కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.